సార్ యువరాజ్ గారు, మీ నాన్నగారు ఏం మహారాజ్ కాదండి పొద్దున్న 10 వరకు నిద్రపోవడానికి. కాస్త లేచి బయటికి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి సార్. ఏరా 10గా అయింది, కాసేపు పడుకో. ఏంటి ఆఫీస్ కాల్సా? ఆఫీస్ ఫోన్ ఇటీ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే చెప్తా కానీ కాసేపు పడుకో. హాలిడేస్ అప్పుడు కూడా ఫోన్ చేసేసి ఇస్తారు. నాన్న, మహేష్ బాబు సినిమా రిలీజ్ ఉంది, ఒక 500 రూపీస్ ఇస్తారా? 500 కావాలా? ఏం టీవీలో చూసి సరిపోదా? ఆ రిలీజ్ మీద పెట్టే ఖర్చు ఏదో నీ కోర్సుల మీద పెడితే కనీసం బాగుపడతావు. రే నాన్న, మహేష్ బాబు రాజమౌళి సినిమా రిలీజ్ అవుతుందంటగా. ఫస్ట్ టికెట్స్ బుక్ చేసి మీ అమ్మకు గుడి చేసి మేనేజ్ చేసేద్దాం గుడికి అని చెప్పేసి. బ్యాంక్ అంటే టెంపుల్. సార్ యువరాజు గారు, ఆ రీల్స్ చూసుకుంటామైనా కనీసం బయటికి వెళ్ళి జాబ్ ట్రైల్స్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? కనీసం క్లాస్మేట్స్ అన్న చూస్తే ఎక్కడెక్కడ జాబులు ఉన్నాయో తెలుస్తాయి. ఎరా మీ హీరో రికార్డ్స్ ఏంట్రా? వీటికి మాత్రం జనరల్ నాలెడ్జ్ ఉంది, ఇది లేదు, శూన్యం. ఎక్కడికి రా? చాలా రోజుల తర్వాత వచ్చా కదా నాన్న, ఫ్రెండ్స్ని కలుద్దామని. అక్కడ బయటే తిని ఇక్కడ బయటే తిని ఎప్పుడురా ఇంట్లో తినేది? మీ అమ్మ ఏదో చేస్తుంది, మీ ఫ్రెండ్స్ని కూడా రమ్మను, వాళ్ళు తింటారు. సార్ యువరాజు గారు ఇక్కడున్నారా? ఎప్పుడు తిండి మీదే చేస్తా, లేకపోతే ఆ తిండిని ఎలా సంపాదించాలనే ఆలోచనల మీద కూడా చేస్తుందా? సార్ తినడమే కాదు, కొంచెం నేర్చుకోండి, పని నేర్చుకోండి. ఎరా నాన్న లంచ్ చేసావా? చేశానా? ఇప్పుడు నిజం చెప్పు. అంటే అది రే నిన్ను ఇంకేం అడగండిరా, టైంకి తిని టైంకి నిద్రపో చాలు. కొంచెం ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంది నాన్న. ఆఫీస్ పని ఉండేదేరా, తినడం ఇంపార్టెంట్. తిండికే కదా మనం సంపాదిస్తుంది. మేము తింటాంలే, నువ్వు తిన్నా కాల్ చేయి. పని అని పంపించేసాం కానీ పిల్లలు అక్కడెక్కడ ఉంటే జాసంతా వాళ్ళ మీదే ఉంటుంది. కళ్ళ ముందే ఉంటే బాగుంటుందేమో. సర్లే పద తిందాం. సరికొత్త షార్ట్ సిరీస్ OTT ఎపిసోడ్ 2 నిమిషాలు మాత్రమే. డౌన్లోడ్ చాయ్ షార్ట్స్ ఇచ్చట హై అవ్వండి.